కడపలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఓటు జగన్కు, ఎంపీ ఓటు షర్మిలకు అన్న ట్రెండ్ నడుస్తోంది. దీంతో సీమ రాజకీయం రంజుగా మారింది. కొంతకాలంగా షర్మిల అన్న జగన్ని టార్గెట్ చేసి ఓ రేంజ్లో విమర్శలు కురిపిస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితులకు జగన్ కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. షర్మిల ప్రచారం సీమ ప్రజల ఓటింగ్పై ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అన్నా చెల్లెళ్ల పోరాటంలో అవినాష్ రెడ్డి బలిపశువు కానున్నారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. మరి షర్మిల కడప ఎంపీగా గెలుస్తారా? టేక్ ఏ లుక్. కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరు ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈసారి చీలిపోతున్నారు. 2 ఓట్లు వేసే అవకాశం ఉండడంతో వారు చెరవ ఓటు అన్న కాన్సెప్ట్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ రెడ్డి ఆస్తి పంచకపోయినా తమ ఓటును పంచేందుకు వైఎస్ అభిమానులు సిద్ధమయ్యారు. కడప పార్లమెంటు పరిధిలో షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ర్యాలీలకు జనం వచ్చినా రాకపోయినా తన పోరాటం గురించి మాత్రం ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చేయగలిగారు. ఇలాంటి చర్చతో ఆమెకు ఓట్లేసే వారి సంఖ్య పెరుగుతోంది. కరడుగట్టిన వైసీపీ నేతలు కూడా వైఎస్ గారాల పట్టికి ఎలా అన్యాయం చేయాలి, ఓ ఓటు వేద్దామన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఒక ఓటు జగన్కు, ఓ ఓటు షర్మిలకు వేయాలన్న ఆలోచనకు వస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఇలాంటి ట్రెండ్ వస్తుందని ఊహించారేమో కానీ షర్మిల పులివెందులలో బలమైన అభ్యర్థిని పెట్టలేదు. సునీత నిలబడతారని ప్రచారం జరిగినా లైట్ తీసుకున్నారు. పులివెందులలో వైసీపీకి ఓటేసే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ పార్లమెంటుకు వచ్చేసరికి అవినాష్ రెడ్డికి ఓటేసే అవకాశం కనిపించడం లేదు. షర్మిలకు ఓటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన పులివెందులలో అవినాష్ రెడ్డి కన్నా షర్మిలకు ఎక్కువగా ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లోనూ ఈ ట్రెండ్ అలాగే ఉంది. విజయమ్మ పుట్టిన ఊరు వివేకానందరెడ్డి ఎక్కువగా ప్రభావం చూపే జమ్మలమడుగులోనూ ఇదే ట్రెండ్ ఉంది. క్రమంగా ఇది విస్తరిస్తోంది. జగన్కు ఓటు వేసే వైసీపీ ఓటు బ్యాంకు పార్లమెంటు వరకు షర్మిలకు చేరే అవకాశాలే ఉన్నాయి. ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో షర్మిల దూకుడైన ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు రాహుల్ గాంధీ కడపలో ప్రచారం చేసేందుకు వస్తున్నారు. షర్మిల తనదైన స్టైల్లో చేస్తున్న ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. కడప ఈసారి ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.